ఈరోజు నేను కొన్ని కుక్కల మీద రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు షిట్జూ అనమాట. ఇది బేసిక్గా నిబ్బా నిబ్బి కుక్క అంటారు దీన్ని. ఎందుకంటే ఈ నిబ్బా నిబ్బి లవ్ చేసుకుంటున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దామని చెప్పి వీడు అక్కడ ఎక్కడ డబ్బులు అప్పు చేసి మరీ ఓ కుక్కను కొంటూ ఉంటాడు. దీన్ని కోతిపిల్ల తిప్పినట్టు సంకనేసుకుని తిప్పుతూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఉపయోగం లేదు. ఇది ఇంట్లో ఉన్నంతసేపు దీనికి ముడ్డు గడిగే చాకరీ మనం చేయాలి తప్ప దీనివల్ల రూపాయి ఉపయోగం లేదనమాట. సైబేరియన్ హస్క్ ఎసెంట్ ఏరియాలో తిరిగేది భయ్యా. అలాస్కా లాంటి దేశాల్లో తిరిగే దాన్ని తీసుకొచ్చి అమీర్పేట మురిక్కాల రోడ్ల పక్కన తిప్పుతున్నారు. ఇకపోతే దీన్ని ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఈ పెద్ద పెద్ద ఇళ్లలో పనులు తిప్పడం తప్ప దీని ఓనర్ తిప్పడం చూడలేదు నేను. అంటే ఇంట్లో బెంచ్ కారు ఉంది, విల్లా ఉంది, హస్క్ కుక్క ఉంది అని చెప్పుకోవడానికి కొనుక్కుంటారు తప్ప దీన్ని ఎప్పుడు పనాళ్ళే బయట చెప్తూ ఉంటారు. ఈ కుక్క జాతి అనడం కన్నా ఏ పందికొక్కు ఎలక జాతి అనడం బెస్ట్ ఏమో. ఎందుకంటే కుక్కలకి తక్కువ, ఆ పందికొక్కులు ఎలకలకి ఎక్కువ అనమాట. ఇది పొరపాటున ఏ కాలు కింద పడిపోయి నలిగిపోతున్నామని భయం మాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొనుక్కునే వాళ్ళు ఏ సినిమాలో ఏ హీరోనో ఎత్తుకున్నాడని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి దీన్ని కొనుక్కుని దీన్ని ఎత్తుకుని తిప్పడం తప్ప పావలా కూడా ఉపయోగం లేదు దీనివల్ల. ఇకపోతే పమేరియన్ అంటే దీన్ని పాడు చేసేది ఇంట్లో అమ్మలే. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకంతే మొదలు. దీనికి స్నానాలు చేయించడాలు, బొట్లు పెట్టడాలు, హారతులు ఇవ్వడాలు, ఒళ్ళో పడుకోబెట్టుకోవడాలు, జోగొట్టడాలు, పెరుగన్నం పెట్టడాలు, అలిగితే బుజ్జగిచ్చడాలు. మనల్ని కూడా ఈరోజు అలా చేసి ఉంటారు భయ్య. దీన్ని అంత గారాబం చేసేసి దీన్ని అసలు బేసిక్గా ఇదే బద్దకిష్టం. దీనివల్ల రూపాయి ఉపయోగం లేదు. ఎవరిని పడితే ఆయన కరిచేస్తూ ఉంటుంది. విపరీతమైన టాంట్రమ్స్, సెల్ఫిష్, పొసెసివ్నెస్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి దీనికి. ముఖ్యంగా ఇది మనుషుల్ని కాపాడుతుందో నాకు అర్థం కాదు. కానీ